ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైష్ణవ ఆలయాన్ని ముక్కోటి ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తీరి తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నట్లయితే తమకు ముక్తి కలుగుతుందనేటువంటి ఆలోచనతోటి భక్తులు దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. మనం ఇక్కడ పురాతనమైనటువంటి ఆలయం కమలాపూర్లోని రామాలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నటువంటి పూజారులు భక్తులు మనతో పాటుగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి అసలు? కమలాపురం గ్రామంలో శ్రీ వేంచేసిన రామాలయం టెంపుల్ వైకుంఠ ముక్కు దర్శన ఆ ఒక్కరోజు చేస్తే కోడి చేసే పూజ చేసినట్టు విలువ. ప్రతి ఒక్కరు ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుని పుణ్యక్షేత్రం వస్తున్నారు. మరో పూజారి ఉన్నారు. చెప్పండి పూజారి గారు, అసలు ముక్కోటి ఏకాదశిగా ద్వాదశం చాలా విశిష్టమైనది. ఈ ఒక్కరోజు స్వామివారి దర్శించుకుంటే ఎన్నో జన్మ స్వామి పుణ్యం జరుగుతుంది. ఒక్కరోజు వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకున్నట్లయితే ఎన్నో జన్మల పుణ్యం వర్తిస్తుందని భక్తుల ప్రగాఢమైనటువంటి విశ్వాసం. చెప్పండి, అసలు ఎప్పటి నుంచి ఈ దర్శనాలు జరుగుతున్నాయి? మీరు వైకుంఠ ఏకాదశి ప్రతిసారి దర్శించుకుంటారు? ప్రతి సంవత్సరం దర్శించుకుంటాం. రామవారి దర్శనం చేసుకుంటాం ప్రతి సంవత్సరం. మనతో పాటుగా మరికొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా జరిగింది దర్శనం? స్వామి, ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం శ్రీ వైష్ణవాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన కమలాపూర్ సీతారామచంద్ర స్వామి చాలా పురాతనమైన దేవాలయం. పొద్దున్నుండే భక్తులందరూ బారులు తిరిగి వస్తున్నారు. అలాగే ఆంజనేయ స్వామి గుళ్ళో కూడా చాలా మంది భక్తులు పొద్దున్నే దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ మన యొక్క ఆలయం అనేది చాలా పురాతనం కాబట్టి భక్తులు పొద్దున్నే బారులు తిరిగి 6 గంటల సమయం నుండే గుడి ఓపెన్ చేసిన మొదటి నుండే చాలా భక్తులు రావడం జరుగుతుంది. ఈరోజు ప్రతిష్ట చాలా మంచిదనే ఉద్దేశంతో భక్తులందరూ పొద్దున్న నుండి ఇక్కడ రావడం జరుగుతుంది. రైట్ స్వామి, చెప్పండి, ఏంటి అసలు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి? వైకుంఠ ఏకాదశి ఉత్తరాయణకు ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. ముక్కోటి దేవతలు స్వయాన భూమికి దిగి వచ్చి మహావిష్ణువుకు సేవ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఇది పురాతనం నుంచి వస్తున్నది. ప్రతిసారి మేము దైవ దర్శనానికి ఉత్తరాయణం మొదలొట్టు ఏకాదశి రోజు వచ్చి తీర్థప్రసాదం స్వీకరించి దైవభక్తులు ఉంటాం. చెప్పండి, ఎలా ఉంటుంది? ఎన్ని గంటలకు వచ్చారు దర్శనానికి? పొద్దున్న వచ్చినాం సార్. ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు దేవుని అనుగ్రహం ఉంటుందని భక్తుల విశ్వాసంతో మా కమలాపూర్ ఆలయంకి వచ్చినాం. ఇక్కడ కూడా సౌకర్యాలు బాగానే ఉన్నాయి. దేవుని అనుగ్రహం లభిస్తుందని వచ్చినాం. ఇది పరిస్థితి. మొత్తానికి వైకుంఠ ఏకాదశి రోజు కనుక ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఎన్నో జన్మల పుణ్యం వర్తిస్తుంది. తమ బతుకులు బాగుండాలని, అందరూ బాగుండాలనేటువంటి విధంగా కోరుకున్నామంటూ కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ భిక్షపత్, సతీష్ రాజ్ న్యూస్, హన్మకొండ.